गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत मानशृण्वन्नोतिभिः सीदसादनम् చేతులు పైకెత్తి శబ్దం చేస్తూ ఉండాలమ్మా. హారతి సమర్పణ 2 చేతులు పైకెత్తాలి. చప్పట్లు కొడుతూ ఆ పరమేశ్వరుడికి హారతి సమర్పించాలి. त्रीणि त्रीणि वै देवानामुद्धानि त्रीणि छन्दागोषि त्रीणि सवनानि त्रय इमे लोकाः अर्ध्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठति बिल्वहारतिं दर्शयामि. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. గట్టిగా చేతులు పైకెత్తాలి. పరమేశ్వరుడికి బిల్వహారతి మీరే సమర్పించినట్టుగా చప్పట్లు కొడుతూ ఉండాలి. గట్టిగా ఢమరకధ్వనులు రావాలమ్మా. పరమేశ్వరుడికి మీరే అర్పించినట్టుగా ఇంకా గట్టిగా శబ్దం చేస్తూ ఉండాలి. నాగహారతి. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నాగహారతి జరుగుతోంది. పరమేశ్వరుడికి మీరే అర్పించినట్టుగా చేతులు పైకెత్తి శబ్దం చేస్తూ నాగహారతిని సమర్పించండి. ఇంకా గట్టిగా గట్టిగా కొట్టాలి. కొడుతూనే ఉండాలి. శబ్దానుసారంగా శబ్దం చేస్తూ ఉండాలి. మీరు చప్పట్లు కొడుతూ ఉండాలి. నందిహారతి. చత్వారి శృంగాత్రయో అస్య పాదాగ్నే శీర్షే సప్తహస్తాసో అస్య హృదయబద్ధ వృషభోరరవేతి మహోదేవో మర్త్యాగం ఆవివేశ. నందిహారతిం దర్శయామి. నంది ప్రమథగణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. గట్టిగా నందిహారతి జరుగుతోంది. శబ్దం చేస్తూ ఉండాలి. 2 చేతులు పైకెత్తి ఆ పరమేశ్వరుడికి ఇష్టమైన నందీశ్వరుడి హారతమ్మ మీరే సమర్పించినట్టుగా గట్టిగా శబ్దం చేయాలి. చేతులతో ఆపొద్దు. హారత అయ్యేంతసేపు కొడుతూనే ఉండాలి. ఆ శబ్దాలు వచ్చేంతసేపు ఢమరకత్వంలాగా శబ్దం చేయాలి. సింహహారతి. ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరుతరస్య యద్వైశ్యః పద్భ్యాం సూత్రో అజాయత. సింహారతిం దర్శయామి. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూతప్రేత పిశాచ బాధలు తొలగును. సింహహారతి జరుగుతోందమ్మా. శబ్దం చేస్తూ ఉండాలి. 2 చేతులు పైకెత్తాలి. ఢమరకత్వనులాగా మీ యొక్క శబ్దాలు రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. రుద్రహారతి. రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే ఓజేమ శంతమగుం హృదే సర్వోజ్ఞేష
रुद्रस्तस्मै रुद्राय नमोऽस्तु रुद्रहारतिं दर्शयामि పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య అసూయా ద్వేషములు తొలగును. రుద్రహారతి జరుగుతోందమ్మా, గట్టిగా శబ్దం చేయాలి. పరమేశ్వరుడికి స్వయంగా అర్పించాలి మీరే. రెండు చేతులు పైకెత్తాలి. కుంభహారతి పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ పూర్ణధ్యతః పూర్ణమాసీతికాయ తస్యాదేవ అధిసంవసంత ఉత్తమేన కైహమాదయంతాం కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు. పూర్ణ కుంభహారతి జరుగుతోందమ్మా, గట్టిగా శబ్దం చేస్తూ పౌర్ణమైన హారతిని మీరే సమర్పించినట్టుగా భావన చేస్తూ కొట్టండమ్మా. నక్షత్రహారతి అగ్నిర్నః పాదకృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇనమాసాం విచక్షణం అవిరాసం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నో దేవः సువితే దధాతు నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. నక్షత్రహారతి చివరి హారతి జరుగుతోందమ్మా, గట్టిగా శబ్దం చేస్తూ ఆ పరమేశ్వరుడికి మహాహారతిని సమర్పించండి. ఆపత్తు గట్టిగా. శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. హారతిని కళ్ళకద్దుకోండమ్మా 5 మార్లు, 5 మార్లు నిదానంగా మంగళాని భవంతు. నిదానంగా హారతి కళ్ళకద్దుకోండి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శిరస్సు వంచి పరమేశ్వరుడికి నమస్కారం చేయండి. శాంతి శాంతి శాంతి.